వాళ్ళని నువ్వు వెనకేసుకుని రాకు. కావాలంటే వాళ్ళతో పాటు నువ్వు కూడా వెళ్ళిపో. నిన్ను విడిచి నేను ఎక్కడికి వెళ్ళను అఖిల్. నేను నీ వైఫ్ ని. నిన్ను లవ్ చేసి పెళ్లి చేసుకున్నాను. ఆ ప్రేమకు నువ్వు ఏమాత్రం వాల్యూ ఇచ్చావా? మన పెళ్లికి మీ అమ్మ వాల్యూ ఇచ్చిందా? అఖిల్, అవన్నీ ఇప్పుడెందుకు? నిన్ను వీళ్ళు ఎన్ని మాట్లాడినారన్నయ్య? మనల్ని ఎంత చులకనగా చూశారు. ఆస్తిని పోగొట్టుకున్నావని, అప్పులు చేశావని, వీధిన పడతావని ఎంత ఎగతాలు చేసి మాట్లాడారు. జరిగిందేదో జరిగిపోయింది, అదంతా మర్చిపో అఖిల్. అంత తేలిగ్గా మర్చిపోలేనదునా? వీళ్ళు నన్నన్నా పర్వాలేదు, మిమ్మల్ని అన్నయ్యని కూడా అన్నారు. అది నేను తట్టుకోలేకపోతున్నాను. మీ అన్న వదల్లే హారికను క్షమిస్తున్నారు కదరా, నువ్వు క్షమించలేవా? ఎప్పటికీ క్షమించను. అంటే ఏంటి ఇప్పుడు? హారికని మీతో తీసుకెళ్ళరా? తీసుకెళ్ళాం. అఖిల్, ఎందుకు తీసుకెళ్ళాలన్నయ్య? దీన్ని ఆవిడే తన ఇంటికి తీసుకెళ్ళిపోతాను అంది కదా, తనే తీసుకెళ్తుంది. నేను నీ వైఫ్ అఖిల్, నీతోనే కదా నేను ఉండాలి. నువ్వు నాకు అవసరం లేదు. అలా అనకూడదు అఖిల్. ఇదే మాట నిన్న ఈ తల్లి కూతుళ్ళు నన్నన్నారు వదినా. తనేదో తెలియక అంటే నువ్వు కూడా అలా అనడం తప్పు. కూతురికి తెలివి లేకపోతే తల్లికి లేదా అన్నయ్య? ఆస్తులు రాగానే మాకు తెలివి లేదంటున్నారా? డబ్బులు ఉన్నప్పుడు ఒకలా, డబ్బులు లేనప్పుడు ఒకలా మాట్లాడతారా? అలా ప్రవర్తించింది మీరు పిన్ని. కూతురి కాపురం నిలబట్టాల్సింది పోయి వాళ్ళని విడగొట్టాలని చూశారు. వాళ్ళు విడిపోయే పరిస్థితి నా వల్ల రాలేదు, నీ వల్లే వచ్చింది. ముఖ్యంగా నీ వల్లే వసు. అఖిల్కి ఏ నల్ల ముందో పెట్టి తన మనసును మార్చేశావు. నీ వల్లే ఈరోజు నా అల్లుడు కూతురు మధ్య గొడవలొచ్చాయి. అంతకు మించి నా భార్యని ఇంకొక మాట అన్నారంటే ఆడవారు పెద్దవారని కూడా చూడండి. హారిక ఏం చేసిందో ఇప్పటి వరకు మీకు తెలీదు. తను మీకు కూతురైతే మా వదినకి వసుగారికి చెల్లెలు. తన్ని మీరెలా చూసుకున్నారో తెలియదు, కానీ మా వదిన వసుగారు హారికని సొంత చెల్లెల కన్నా ఎక్కువగా చూసుకున్నారు. అలాంటి వాళ్ళ మీద నిందలు వేస్తున్నారా? మా ఇంట్లో అందరికంటే చిన్నది హారిక. మేం తన్ని చిన్నపిల్లగానే చూస్తాం. తెలియని తనంతో తను తప్పు చేసినా తెలియక చేసింది అనుకుంటాం. ఆవేశంలో అఖిల్ హారికపై కోపడ్డా మేం హారికనే వెనకేసుకొస్తాం. అలాంటిది మమ్మల్ని అర్థం చేసుకోకుండా మీకు ఇష్టం వచ్చినట్టు మాట్లాడుతున్నారు. తన మేనేజర్ జాబ్ హారికకిచ్చినా వసు ఫీల్ అవ్వలేదు. ఆ కంపెనీ వాళ్ళు మళ్ళీ వసుకే ఆ మేనేజర్ పోస్ట్ ఇస్తామంటే హారిక బాధపడుతుందని, దానివల్ల అఖిల్ హారికల మధ్య మరిన్ని గొడవలొస్తాయని వసు ఆ పోస్ట్ తనకి వద్దు అని హారికనే కంటిన్యూ చేయమని చెప్పింది. హారిక కింద అసిస్టెంట్ మేనేజర్గా చేయడానికి ఒప్పుకుంది. అలాంటి వసూలు అంటున్నారా మీరు? ఇది ఇంకా ఇంట్లో ఉంది అంటే అందుకు కారణం మా వసు వదిన అభి అన్నయ్య. వీళ్ళు అడ్డుపడకపోయుంటే నా మనసు విరిగిన రోజే దీని కాళ్ళు చేతులు విరిచేసి ఇంట్లోంచి గెంటేసేవాణ్ణి. మేం కలిసి ఉండాలని కోరుకున్న వాళ్ళు మా అన్న వదినలు. వీళ్ళనేమన్నా అంటే నేను ఊరుకోను. మీ కూతురుని తీసుకుని వెళ్ళిపోండి. ఆల్ రైట్, అలాగే చేస్తాను. పద బేబీ, మన ఇంటికి వెళ్ళి వీళ్ళంతా చూద్దాం. నువ్వు వెళ్ళు, నేను రాను. వీళ్ళు నిన్ను వద్దనుకుంటున్నారే. నాకు అఖిల్ కావాలి, ఈ ఫ్యామిలీ కూడా కావాలి.
చీ అని పొమ్మంటుంటే సిగ్గు లేకుండా ఎలా ఉంటావే? ఎలాగోలా ఉంటాను. నీ చావు నువ్వు చావు, నేను వెళ్ళొస్తాను. నా బేబీకి ఏమైనా జరిగిందో మీలో ఒక్కళ్ళని వదిలిపెట్టను. అందరినీ కోర్టుకి ఇచ్చి జైలుకు పంపిస్తాను. బేబీని చూసుకోండి సిస్టర్. నువ్వు కూడా వెళ్ళు. వెళ్ళనని చెప్పాను కదా. నీకు మా ఫ్యామిలీలో ప్లేస్ లేదు. ఎందుకు లేదు? ఇది నా ఫ్యామిలీ కూడా. అదిగో ఆయన మా పెద్దబావు గారు, మా పెద్దక్క, చిన్నబావు గారు, చిన్నక్క. ఆంటీ గారు మీరైనా చెప్పండి. డ్రామాలు ఆడకు. నీ ఓవర్ యాక్షన్ కి ఎవ్వరూ పడిపోరు ఇక్కడ. ఓవర్ యాక్షన్ ఏంటి? పెద్దబావు గారు చెప్పారు కదా నేను ఇంకా చిన్న పిల్లనే అని. నువ్వు చిన్న పిల్లవి కాదే, దెయ్యం పిల్లవి. ఈ దయ్యం పిల్లని నువ్వు ప్రేమించావు. తెలియక ప్రేమించాను. ఇప్పుడు భరించు. నా వల్ల కాదు, వెళ్ళిపో. నువ్వు లేకుండా నేనెలా బతికేది? నీ మేనేజర్ పోస్ట్ ఉంది కదా, వెళ్ళా జాబ్ చేసుకుని బతుకు. ఇదిగో దాన్ని కూడా తీసుకుని వెళ్ళు. మధ్యలో నేనేం చేశానురా? దీన్ని చెడగొట్టింది నువ్వే. బాగుందిరా. అదేదో సినిమా డైలాగులో హీరో హీరోయిన్ కొట్టుకుని మధ్యలో కమెడియన్ ని చంపేసినట్టు మీ ఇద్దరు గొడవ పడి నన్నంటారేంటి? మీరిద్దరూ వెళ్ళిపోతే ఏ గొడవ లేదు. వెళ్ళి నిఖిల్, నేను మారిపోయాను. నువ్వు మారినా మారకపోయినా నాకు అనవసరం. వెళ్ళిపో. అఖిల్, ఇంకా చాలు, ఇంతటితో ఆపే. అన్నయ్య, ఇది మారదు. దీంది కుక్కతోక వంకర బుద్ధి. ఏం కాదు, హారిక మంచి పిల్ల. నాతో అబద్ధం చెప్పి ఆ వెధవతో వెళ్ళి గిఫ్ట్లు తెచ్చుకుంది. అబ్బా, నా రాజాను వెధవ అనకురా. ఆ వెధవ టార్చర్ వల్ల నేను వెళ్లాల్సి వచ్చింది. ఒసే, నువ్వు కూడా నా రాజాను వెధవ అంటున్నావా? ఈ టార్చర్ ఉండదులే హారిక. మీ బావగారు ఆ చలపతిని అరెస్ట్ చేయించి స్టేషన్కి పంపించారు. చలపతిని అరెస్ట్ చేయించావా? ఎందుకు అభి? సుమిత్ర మేడం మీద మర్డర్ అటెంప్ట్ చేసింది వాడే అన్నయ్య. ఆఫీస్లో కూడా చాలా ఫ్రాడ్ చేశాడు. హీజ్ అ క్రూయల్ మ్యాన్. వసు గారు అన్ని ఎవిడెన్స్లు కలెక్ట్ చేసి నాకు ఇచ్చారు. పోలీసుల్ని తీసుకెళ్లి అరెస్ట్ చేయించాను. వాడికి తగిన శాస్తి జరిగింది. అలాంటి వెధవ జీవితాంతం జైల్లో ఉండాలి. అయితే రేపటి నుంచి హ్యాపీగా ఆఫీస్కి వెళ్ళొచ్చన్నమాట. ఇంకా ఆఫీస్ ఏంటమ్మా? ఇంకా మనం ఎవ్వరూ అక్కడ జాబ్ చేయాల్సిన అవసరం లేదు. సుమిత్ర మేడం గారికి చెప్పే వస్తున్నాం. మన ఇంటికి వెళ్ళాక మళ్ళీ మన కంపెనీని, బిజినెస్ని చూసుకుందాం. ఈ ఇంటి ఓనర్కి కూడా చెప్పారా అండి? చెప్పాను వసు గారు. మనం మన ఇంటికి వెళ్ళిపోతున్నామని చెప్తే చాలా హ్యాపీ ఫీల్ అయ్యారు. అయితే బావగారు రేపటి నుంచి నో జాబ్ అన్నమాట. హ్యాపీగా ఇంట్లోనే ఉండొచ్చన్నమాట. హ్యాపీగా కాదు, బుద్ధిగా ఉండు. మా అన్నయ్య వదినలు చెప్పారని నిన్న ఆ ఇంటికి రాణిస్తున్నాను. ఓకే. నా రాజాని అరెస్ట్ చేశారా? నా రాజా పోలీస్ స్టేషన్లో ఉన్నాడా? ఆయన ఏ తప్పు చేసుండరు. అభివసులే కావాలని ఆయన్ని తప్పుడు కేసులో ఇరికించుంటారు. నా రాజాని నాకు దూరం చేశారు. ఏంటంటే అలా ఉన్నారు? తలనొప్పా? కాదు, గుండె నొప్పి. ఇప్పటి వరకు బానే ఉన్నారుగా. ఆ వార్త విన్నాక నాకు గుండె నొప్పి వచ్చింది. ఏ వార్త? నా రాజా అరెస్ట్ అయి స్టేషన్లో ఉన్నాడన్న వార్త. నీ రాజానా? నువ్వంటుంది చలపతి గురించా? అవును, ఆయనే నా రాజా, నా చలపతి. మేమిద్దరం ప్రేమించుకున్నాం.
రాళ్ళల్లో ఇసకల్లో రాసాను ఇద్దరి పేర్లు అని పాటలు కూడా పాడుకున్నాం. కళ్యాణ వైభోగమే అని పెళ్లి గురించి కలలు కన్నాం. నాకు తెలియకుండా ఇంత దరిద్రమైన ప్రేమ కథ ఎప్పుడు జరిగిందంటే? ఆ? నా ప్రేమ నీకు దరిద్రమేంటే? అవునులే, బాబాయ్ వయసున్న వాడితో రెస్టారెంట్లకు వెళ్లి గిఫ్ట్లు తీసుకున్న నీలాంటి దానికేం తెలుస్తుంది నా పవిత్ర ప్రేమ? అలాంటి పనులు చేసి సిగ్గు లేకుండా నన్నే అంటున్నావా? కొంపతీసి ఆ నికృష్టుణ్ణి నేను ప్రేమించాననుకుంటున్నారా ఏంటి? ఓసే, బాబాయ్ లాంటి వారిని అలా నికృష్టుడు, దరిద్రుడు, చండాలుడు అనకే. అసహ్యంగా. నేనే వాణ్ణి తిట్లేదు. నేను కూడా ఆ చలపతిని బాబాయ్ అని అనుకున్నాను. ఒక కూతురుగానే రెస్టారెంట్కి వెళ్లి గిఫ్ట్లు తీసుకున్నాను. అవునా? నేనే అపార్థం చేసుకున్నానే. ఇప్పుడు స్టేషన్లో ఉన్న మీ బాబాయ్ని కలవాలి అంటే నేనేం చేయాలి? సింపుల్. ఎవరో ఒకరిని మర్డర్ చేసి నువ్వు కూడా జైలుకి వెళ్ళిపో. హా? అంతా వినేసావేంట్రా? నీ రెండో పెళ్లి కక్కుర్తి గురించి నాకు తెలీదా? అది కక్కుర్తి కాదురా, నా కల, నా ఆశయం. ఏనాటికైనా నేను ఓ ఇంటి దాన్ని కావాలన్న కోరిక. అంతా బాగుంది గాని పోయి వాడేలా నచ్చాడా నీకు? రాజు మెచ్చింది రంభనైతే రాణి మెచ్చింది మన్మథుణ్ణి. నేను మర్డర్ చేసి జైలుకి వెళితే ఆయన కలుసుకోవచ్చా? కొంపతీసి నిజంగానే మర్డర్ చేస్తారా ఏంటి? ఆయన కోసం ఏవైనా చేస్తాను. ఆయనతో ఉంటే చాలు. నీ పిచ్చి పీక్స్కి వెళ్ళిందే. జైలుకు వెళ్ళు. నీ రాజాతో కలిసి జైలుకు వెళ్ళి చిప్పకూడు తిను. మా ఇద్దరిని ఒకే సెల్లో పెడతారా? ఎందుకంటే ఈ ప్రేమ పక్షులం జైలు పక్షులయ్యాక ఒకే గూట్లో ఉందామని. ఒకే గూట్లో ఉండి గుడ్లు పెడతారా ఏంటి? నీకు పిచ్చే అనుకున్నాను. పైత్యం కూడా ఉంది. అది కాదురా, మా ఇద్దరిని విడివిడిగా ఉంచితే అప్పుడు ఎలారా? ఏముంది, జైల్లో జీవిత ఖైదీగా చచ్చిపో. పీడ పోతుంది. నేను ప్రేమ ఖైదీని, జీవిత ఖైదీని కాదు. మీరు మర్డర్ చేయటం, జైలుకి వెళ్ళటం, ఆ చలపతిని కలుసుకోవటం ఇవన్నీ జరగని పనులు. అదంతా మర్చిపోయి వేరే కొత్త లవర్ని వెతుక్కోండి. మళ్ళీ కొత్త లవరా? కొత్త జీవితం మొదలు పెట్టండి ఆంటీ. రేపు మన పాతింటికి వెళ్ళిపోతున్నాం కదా. అబ్బా, మొత్తానికి మనం మళ్ళీ మన ఇంటికి వచ్చేసామే. వనవాసం చేసి అయోధ్యకు తిరిగొచ్చిన సీతారాముల కంటే ఎక్కువ ఆనందంగా ఉంది నాకు. ఈ ఆనంద సమయంలో మా మమ్మీ కూడా ఉండుంటే బాగుండేదాంటీ. ఎందుకే? అఖిల్ గడితో తిట్టించుకోవడానికా? వాడు నిన్ను రానివ్వటమే ఎక్కువ. మళ్ళీ మీ మమ్మీ మాట ఎత్తకు చంపేస్తాడు. అన్నయ్య, సంతోషమేనా? ఇదంతా నీ వల్లే అభి. నువ్వు వసు కష్టపడ్డం వల్లే మనం మళ్ళీ ఇంటికి తిరిగి రాగలిగాం. ఈ ఇంటిని నిలబెట్టడానికి మీరెన్నో కష్టాలు పడ్డారు. కుటుంబాన్ని కలిపుంచారు. మనకి మళ్ళీ మంచి రోజులు తీసుకొచ్చారు. మేం మాత్రమే కాదక్కా, మనమంతా కష్టపడ్డాం. మనందరి కష్టార్జితమే మనందరికీ మంచి రోజులు తీసుకొచ్చింది. మాకు కావాలి అఖిల్. కష్టమైన సంతోషమైన అందరం కలిసే ఉండాలి.
శుభమా అని గృహప్రవేశం చేస్తుంటే గుమ్మం బయట ఈ సెంటిమెంట్స్ ఏంటో. సేమ్ ఫీలింగ్ ఆంటీ. మమ్మీ బన్నీ అన్నయ్య ఎప్పుడొస్తాడు? అన్నయ్య అమ్మమ్మ వాళ్ళ ఇంటికి వెళ్ళాడు కదమ్మా, రేపు వస్తానన్నాడు. అన్నయ్య కూడా ఉండుంటే బాగుండేది. నాన్నకి ఫోన్ చేసావా అభి? చేశానన్నయ్య. వీలు చూసుకుని అమ్మని తీసుకొని వస్తానని చెప్పారు. ఇంకా ఎంతసేపు అభి బయట ఈ పడిగాపులు? లోపలికి పెడదాం పదండి. ఆగండి పిన్ని, పంతులు గారిని రానివ్వండి. మంచి ముహూర్తంలో ఇంట్లో అడుగు పెట్టాలని పంతులు గారు చెప్పారు. అందరికీ నమస్కారం. నమస్కారం పంతులు పంతులు గారు. గారు. మేము ఇంట్లోకి ఎప్పుడు వెళ్ళాలి? మరొక్క 10 నిమిషాల్లో అమృత ఘడియలు మొదలవుతాయి. ఆ సమయంలో మీరు ఇంట్లోకి అడుగు పెట్టారంటే ఇక మీకు తిరిగే ఉండదు. ఇంకా 10 నిమిషాలు ఆగాలా? అంత తొందర ఏంటే నీకు? ఆ? ఇది నా పుట్టినెల్లరా, చూసి ఎన్ని రోజులైందో. ఈ ఇంటికి దూరమే ఎన్ని కష్టాలు పడ్డామో. ప్రతిరోజు రాత్రి ఈ ఇల్లు నా కల్లోకొచ్చేది. రా రా అంటూ రమ్మని పిలిచేదిరా. ఇన్నాళ్ళకి ఈ అదృష్టం దక్కింది. హ్మ్. మీరు కామెడీ చేశారా లేక సెంటిమెంట్ గా ఫీల్ అయ్యారా ఆంటీ? అన్నయ్య, అమృత గడియలు రాగానే మీరు వదిన మొదటగా లోపల అడుగు పెట్టండి. మేం కాదభి, నువ్వు వసు ముందు అడుగు పెట్టాలి. పెద్దవారు మీరుండగా మేమెందుకు బావగారు? మేం వయసులోనే పెద్దవాళ్ళం వసు. ఇంటి కోసం కష్టపడింది మీరు. ముందు మీరు అడుగు పెట్టడమే మంచిది. ఏ నేను అఖిల్ అడుగు పెట్టకూడదాకా? మీకు మీరే అనేసుకుంటారా? మాకు కూడా ఒక అవకాశం ఇవ్వండి. నువ్వు నోరు మూస్తావా? ఈ ఇంటి కోసం నువ్వేం చేసావని మొదట ఇంట్లో అడుగు పెడతావు? వదినతో నీకు పోటీనా? అసలు నిన్ను ఇంటికి రానివ్వడమే ఎక్కువ. రే అఖిల్, ఏంట్రా అలా మాట్లాడతావు? అలా అనకూడదు. లేకపోతే ఏంటన్నయ్య, ప్రతిదానికి రెడీ అయిపోతుంది. నిద్రపోతున్న గోడను లేపి తన్నించుకోవడం అంటే ఇదే. ఎందుకే వాడితో మాట్లాడిపించుకుంటా? మీరేం చేస్తారో నాకు తెలీదు ఆంటీ. నేను అఖిలే ముందు ఇంట్లో అడుగు పెట్టాలి. నేనేం చేయనే? ఏదో ఒకటి చేయండి. నువ్వు అడిగినట్టు నేను అడిగితే నన్ను కూడా తిడతాడు. పోనీ వాసు అక్కని కింద పడేలా చేద్దామా? ఆ? అక్క కింద పడిపోయిందనుకో, ఆశుపమని మీరు గోలు చేయండి. నేను అఖిల్ ఇంట్లోకి వెళ్తాం. ఈ ఐడియా ఏదో బాగుంది, కానీ వసుని ఎలా కింద పడేయాలి? దానికెందుకు ఆలోచన ఆంటీ? మన రెగ్యులర్ రొటీన్ పాపులర్ ఐడియా ఉందిగా, ఆయిల్ పోసేయండి. ఆ? గుమ్మం ముందు ఆయిల్ పోసారనుకోండి, వసు అక్క చారు పడిపోతుంది. మ్మ్. వెళ్ళండి ఆంటీ. థ్యాంక్స్ ఆంటీ. నీ కోసం ఇలాంటి సాయాలు ఇంకెన్ని చేయాలో ఏంటో. మీ సాయం ఊరికే ఉంచుకోలేండి ఆంటీ. ఏం చేస్తావి? నాకు మేనేజర్ పోస్ట్ ఇమ్మంటే ఇవ్వలేదు. బా, ఆ తొక్కల ఫ్లాష్ బ్యాక్ వద్దు ఆంటీ. మళ్ళీ ఆ దరిద్రాన్ని గుర్తు చేయొద్దు. అన్ని ఏర్పాట్లు చేశాం. అమృత ఘడియలు మొదలయ్యాయి. గృహప్రవేశం చేద్దాం రండి. తీసుకో వసు. అభి, నువ్వు వసు పక్కనే ఉండాలి. అను, కీర్తి, మీరు అమ్మా నాన్నల దగ్గరే ఉండండి. అక్క కాసేపట్లో పడిపోతుంది. మీరు కోలు చేయండి ఆంటీ. అలాగే లేవే, నువ్వు రెడీగా ఉండు.
ఏంటే వసు ఆగింది? ఆయిల్ ని చూసేసి ఉంటుందేమో ఆంటీ. ఇలా రా హారిక. ఎందుకక్క? రమ్మంటున్నాను కదా. మనం ఆయిల్ పోసామని వసు అక్కకి తెలిసిపోయినట్టుంది ఆంటీ. నా పేరు బయట పెట్టకే, పెద్దదాన్ని పరువు పోతుంది. త్వరగా రా.